శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు సమర్థ సద్గురు స్పర్శాధ్యానం గురుదేవులు రామకృష్ణ మాస్టర్ గారు అందించినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. అఖండ గురుసత్తా అనుగ్రహంతో ఈ సమర్థ సద్గురు స్పర్శాధ్యానాన్ని మన ముందుకు తీసుకొచ్చారు గురువుగారు ఆదూరి ఉదయ భాస్కర్ గారు. మరి వారిని అడిగి ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే ఏంటి, దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఆధ్యాత్మిక సాధనలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రాపంచికంగా మనం ఏ విధంగా బాగుంటాం ఆ సాధన చేస్తే అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తేన చరాచరం యత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ శరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణిం గాయత్రీం వేదమాతరం. చాలా సంతోషం గురుగారు. అంటే ఇంతకుముందు మీరు క్రియాయోగం ఇలా రకరకాలు చెప్పారు. క్రియాయోగంలో కూడా మీరు చాలా దూరం ప్రయాణం చేశారు. దానిలో మీరు ఎంతో ఉన్నత స్థితిని పొందారు. అలాగే ఎంతోమంది కూడా దీక్ష తీసుకున్నారు. మరి ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది ఎక్కడి నుండి వచ్చింది, రామకృష్ణ మాస్టర్ గారు ఏ సందర్భంలో అందించారు, ఏంటి దీని వెనుకున్నటువంటి, అంటే ఏ విధంగా సాధన చేయాలి? ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనబడేటువంటిదే కుండలిని యోగము, తర్వాత అరవిందో ఇచ్చినటువంటి సింథసిస్ ఆఫ్ యోగా. అంటే ఏ సంస్థలో వాళ్ళైనా కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో అందించారు. అందుకని మనకి ఇప్పుడు సూర్య భగవాను నుంచి 7 కిరణాలు భూమి మీదకి ప్రసరింపబడతాయి. అంటే ఆ సూర్య భగవానుడికి మళ్ళా పైన సప్త ఋషి మండలం నుంచి అందుతుంది. అందుకని ఆ గ్రేసు, ఆ జ్ఞానం యావత్ ప్రపంచం కూడా 7 ఖండాలుగా, 7 విభాగాలుగా, 7 మన దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలు అయితే 7 ఆధ్యాత్మిక కేంద్రాలుగా. అంటే ఒక ఎగ్జాంపుల్కి 7 కావచ్చు, ఇంకెన్నా కావచ్చు. అంటే ఒక్కొక్క కిరణం ఒక్కొక్క ఋషి, సప్త ఋషులని మనకి సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి విశ్వామిత్రుడు వశిష్ఠుడు అలా ఆ ఒక్కొక్క ఋషి యొక్క అనుగ్రహం ఒక్కొక్క సంస్థకి డెవలప్ అవ్వడానికి వాళ్ళ అనుగ్రహం పనిచేసింది అన్నది రామకృష్ణ గారు పరిశోధనలో కనుక్కున్నారు. ఎందుకంటే ఆయన సూర్య విజ్ఞాన ద్రష్ట. అని మొట్టమొదట నేను అరిపిరాల విశ్వం గారి దగ్గర క్రియాయోగం 11 సంవత్సరాలు 2వ స్టెప్ వరకు కూడా ఆయన దగ్గర తీసుకొని వేరే వాళ్ళకు కూడా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత యోగి మోహన్ నెహ్రూ గారి ద్వారా పరాశక్తి క్రియాయోగాన్ని కూడా తీసుకొని ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు కూడా సాధకులందరికీ అందించడం జరిగింది. అంటే ఈ ముగ్గురు గురువులు తర్వాత మారళ్ళ రామకృష్ణ గారు, ఈ ముగ్గురు జీవితంలో కూడా ఆయన ఈ మొట్టమొదట ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానమే క్రియాయోగం అని ఆయన గతంలో కాశీలో ఉన్నప్పుడు ఎంఎస్సి పిహెచ్డి చేసేటప్పుడు స్వయంగా మా లహరి మహాశయ యొక్క మనవడి ద్వారా లహరి మహాశయ రాసినటువంటి మూల గ్రంథాలని, డైరీల్ని పరమహంస యోగానంద ఎలా అయితే వాటన్నిటినీ చదివి యావత్ ప్రపంచానికి క్రియాయోగాన్ని ఇచ్చిన మహానుభావుడుగా అయ్యారో ఆ మూల సాహిత్యం మొత్తం కూడా మారెళ్ళ రామకృష్ణ గారు కూడా గ్రహించారు. అందుకని దీన్ని అంటే మూలంలో ఏముంటుందంటే ఓంకార సాధన అని ఉంటుంది. శారీరక వ్యాయామము, ఓంకార సాధన, మనోనిగ్రహం, ఈ 3 కలిపితే క్రియాయోగం. అందుకని ఇందులో ఈయన మాస్టర్ గారు బాగా అన్వేషించి ఈ క్రియాయోగాన్ని 21 ఓంకారాలుగా ఆయన 1999లోనే అనేక మార్లును ఒకసారి 9 రోజుల పాటు 3 రోజులు సప్తఋషి ఆశ్రమంలో గుంటూరు, వాడరేవు ఆశ్రమంలో సహ్యాద్రి ఆశ్రమంలో 3 రోజులు, వేటపాలెంలో దత్తార్ష ఆశ్రమంలో 3 రోజులు,
అలా 9 రోజుల పాటు ఆయన పాపం వాళ్ళకి ఈ క్రియాయోగం ఓంకార సాధననిచ్చి ఇదే ముఖ్యమైనది, తానిచ్చిన అనేక సాధనలన్నింటిలోకి కూడా ఇది ఒక్కటి చేసుకోండి మీ జన్మ ధన్యమవుతుందని కూడా చెప్పారు ఆయన. కానీ ఎంతోమంది మరి కేవలం దాన్ని ఓంకారం 21 ఓంకారాలుగా, అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు, మూలాధారం నుంచి మళ్ళీ ఆజ్ఞాచక్రం వరకు వచ్చేటప్పటికి 18 సార్లు అవుతుంది. పైన మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 కలిపితే 21 సార్లు అవుతుంది. ఇది ఓంకారం. అందరూ మామూలుగా క్రియాయోగం అనగానే ఓంకార సాధన అనుకుంటారు. సరే, వాళ్ళు గురు సాంప్రదాయంలో చాలా వరకు ఈ 7 ముళ్ళు అనేది కూడా వేద ప్రామాణికంగా రాయబడి ఉంటుంది 21 సార్లు అని. అందుకని అది ఆ ప్రామాణికంగానే మా విశ్వం గారు అందించిన, ఆయన మహావతార్ బాబాజీ అందించిన మెస్సయ్య ద్వారా అందించిన దాంట్లో కూడా 21 ఓంకారాలు అనేది ఉంటుంది. త్రిసప్త సమిధ అని వేదంలో ఉంటుంది. మన యజ్ఞ ప్రకారంగా వేరే కర్మకాండ అది చేస్తున్నప్పుడు త్రిసప్త సమిధ ఉంటుంది అనమాట. అందులో ఆ అంతర్గత రహస్యాన్ని, యోగ రహస్యాన్ని ఋషులు నిక్షిప్తం చేశారు. ఆ త్రిసప్త సమిధ అనే దగ్గరనే 7 మూళ్ళ 21 ఓంకారాలు. కానీ అది కూడా ఒక్కసారిగా చేయలేరు, అంచెలంచెలుగా చేయాలి. కానీ ఏది ఇచ్చినా అంత మహానుభావుడు 9 రోజుల పాటు ఇచ్చి 25 సంవత్సరాలు గడిచిన ఆయన అప్పటికే ఆయన గుర్తించారు. ఎందుకంటే మా విశ్వం గారు 1000 మందికి ఇచ్చారు. చివరికి 11 సంవత్సరాలు ఆయన ఎండింగ్ అయ్యేటప్పటికి 11 మంది మిగలలేదు. మోహన్ గారు కూడా 1000 మందికి ఇచ్చారు యావత్ భారతదేశం తిరిగి. మరి నేను ఆయనతో లాస్ట్ వరకు ఉన్నప్పుడు కనీసం కొంతమంది అన్న గ్రూప్ ఆఫ్ పర్సన్స్గా మిగలలేదు. అంటే రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా అభ్యాసం చేస్తున్న వాళ్ళు అంటూ ఎవరు మిగలలేదు. ఆ తర్వాత మరి రామకృష్ణ గారు కూడా అందుకని పరిశోధన చేసి వాళ్ళ అనుచరులందరికీ కూడా ఇది చాలా మంచిది, అద్భుతమైందని చెప్పి ఇచ్చిన తర్వాత ఎందుకు చేయటం లేదు అనేటువంటి దాని మీద కూడా ఆయన పరిశోధన చేశారు. ఆయన రీసెర్చ్ స్కాలర్ కాబట్టి. అందుకని దీనికి ఈ 7 జంటలు, 7 కిరణాలు, 7 గ్లాండ్స్ మన లోపల. ప్రతి గురువు కూడా గమనించండి, ఇప్పటి వరకు చెప్పని రహస్యాలు చెప్తున్నాను. మా 3 గురువుల దగ్గర ఉన్నటువంటి రహస్యాన్ని. ఎవరికి ఏ గురువు అయినా వాళ్ళు ఆజ్ఞాచక్ర సహస్రార స్థానంలో ఉంటారు, ఉత్తమోత్తముడు. వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ స్థాయికి వెళ్ళిపోయారు. కానీ ఈ కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మూలాధారంలో, స్వాధిష్టానంలో, మణిపురంలో, అనాహతంలో, విశుద్ధంలో వచ్చే ప్రాబ్లమ్స్కి వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయా ఉండయా అన్న దగ్గర అది సందేహమే. అంటే కొంతమందికి శరణాగతి పొందినటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణశక్తిని, తపోశక్తిని ధారపోస్తే కానీ ఈ చక్రశుద్ధి చెయ్యలేరు. అందుకని వేరే వాళ్ళ విషయం, సాధకుల విషయం మా గురుగారు స్వయంగా చెప్పారు, విశ్వం గారు, ఇది నా బాధ్యత కాదు అన్నారు. అందుకని ఎప్పుడైతే చక్రశుద్ధి జరగటం లేదో, ప్రాణశుద్ధి జరగటం లేదు, నాడీ శుద్ధి జరగటం లేదో, ఈ క్రియాయోగం అనేటువంటిది కంటిన్యూగా చేయలేకపోవడానికి ప్రధాన కారణం అది. నేను కూడా ఆయన దగ్గర 11 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ ఈ స్కిన్ ప్రాబ్లం, అంటే మూలాధారం, ఎముకలు, చర్మానికి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా అది మూలాధారంది అని గ్రహించాలి. మరి ఆ మూలాధారంలో ఉండేటువంటి రుగ్మత, అది కర్మ ప్రారంధం కావచ్చు, గత జన్మలు కావచ్చు, ఈ జన్మలో లేకపోయినా రావచ్చు. ఇటువంటి శారీరకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నేను కూడా ఒక 10 సంవత్సరాలు దాని మీద అన్వేషణ చేశాను. మరి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ శారీరక ఇబ్బందులు రావు అనడానికి ఏం లేదు. శారీరక, మానసిక ఇబ్బందులు మనిషి ఉన్నంత వరకు, మనం సంసారంలో, సంఘంలో ఉంటున్నంత వరకు రావడానికి ఆస్కారం ఉంది. కానీ వాటి పరిష్కారం ఏంటి అన్నటువంటిది మాస్టర్ గారు. అందుకని ఈ ఒక్కొక్క గురువు ఒక్కొక్క చక్రానికి అధిపతి అని గ్రహించారు. అందుకని ఒక మనిషికి కనీసం 3-4 ఆర్గనైజేషన్స్తో వాళ్ళ జ్ఞానంతో అవసరం ఉంది. అందుకని రామకృష్ణ మాస్టర్ గారు ఇది ఇచ్చిన తర్వాత 2009వ సంవత్సరంలో, అంటే అప్పటికి 10 ఏళ్ళు ఇచ్చాక చూశారు ఆయన సాధకులకి. కానీ వాళ్ళ శారీరక ఇబ్బందులు అలాగే ఉన్నాయి,
మానసిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి. అందుకని వీళ్ళు రెగ్యులర్గా మాత్రం ఆ క్రియాయోగం ఆయన ఉన్నప్పుడే చేయలేదు. అందుకని దీనికి ఏంటి పరిష్కారం అని సత్రయాగం చేస్తున్నప్పుడు 2009 సంవత్సరంలో ఓ అద్భుతమైనటువంటి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సమక్షంలో ఎవరూ చేయలేనటువంటి మొట్టమొదటి సత్రయాగాన్ని రామకృష్ణ మాస్టర్ గారు నిర్వహించారు. అక్కడికి ఈ అన్ని సంస్థల వాళ్ళని పిలిచారు. అంటే అరవిందో సొసైటీని, రామకృష్ణ పరమహంస వాళ్ళని, జిల్లెలిమూడి అమ్మ సంబంధించిన వాళ్ళని, రమణ మహర్షి కేంద్రం వాళ్ళని, ఇలా 7 జంటల్లో ఉన్నటువంటి 14 గురువులు, మాస్టర్ సివివి, మేడం లావెస్కి ఒక జంట, రామశర్మాచార్య, మాతా భగవతి శర్మ, అది వాళ్ళది ఎలాగో గాయత్రి పరివార్ ఉంది. కానీ ఇలా ఈ 7 జంటల్ని పిలిచి ఆయన బతిలాడి రిక్వెస్ట్ చేశారు సాధకులకి, మీరు తప్పనిసరిగా ఏ జంట ఇష్టమైనా, ఏ ఆర్గనైజేషన్ ఇష్టమైనా తప్పనిసరిగా మీరు ఇంకొక ఆర్గనైజేషన్లో వాళ్ళ సభ్యత్వం తీసుకొని ఒక సామాన్యుడిగా, ఒక సాధకుడిగా వెళ్ళి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని పొందాలి, దాని ద్వారా మీ శారీరకమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి అని ఖచ్చితంగా చెప్పారు. ఏ గురువు అలా చెప్పరు. ఇప్పుడు మా దగ్గరకు వస్తే మీకు అన్ని పనులు అయిపోతాయి, అన్ని పరిష్కారం అయిపోతాయంటారు. కానీ ఆయన నిర్మోహమాటంగా ఉన్నట్టుగా మొట్టమొదటిసారి బయటికి ఎక్స్పోజ్ చేసి చెప్పిన మహానుభావుడు మారెళ్ళ రామకృష్ణ గారు. అందుకని నేను విశ్వం గారు ఆయన సిద్ధి పొందిన తర్వాత ఆయన సూచించిన యోగిమోహన్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అంతిమ దశలో రామకృష్ణ మాస్టర్ గారిని సూక్ష్మంగా ఆయన సమాధి దగ్గర ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవడానికి కారణం, అప్పటికి నాకు ఇంకా ఈ శారీరక ఇబ్బంది ఉంది. నేను కూడా అదే అన్వేషణలో అసలు దీనికి సమాధానం ఏంటి, మనం క్రియాయుగంలో ఉన్నాం, అమ్మవారి ఉపాసనలో ఉన్నాం, మరి అమ్మవారి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నవరాత్రుల్లో కానీ విశేషమైన ఉపాసన చేసినప్పుడు కానీ, అలాగే బాబాజీ మహారాజు యొక్క అనుగ్రహం కూడా మనకి అందుతూ ఉంటుంది, స్వప్నంలో కావచ్చు ఇంకేదైనా. కానీ మళ్ళీ మన శారీరక ఇబ్బంది శారీరకంగానే ఉంది. దీనికి ఏంటి పరిష్కారం అని సూర్య విజ్ఞాన ద్రష్ట ఈయన పుస్తకం నాకు రహస్య విద్య అని మొట్టమొదటి ఒక పుస్తకం ద్వారా అందింది. అది ఎవరిది? మేడం లావెస్కి, మాస్టర్ సివి వాళ్ళది, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ రహస్య విద్య పుస్తకం. చాలా అద్భుతంగా రాశారు మారెళ్ళ రామకృష్ణ గారు. ఆయనకు కూడా ఈ విజ్ఞానం ఎకిరాల కృష్ణమాచారి గారు గుంటూరులో ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన జన్మదినము, మేడం లావెస్కి జన్మదినం ఒకటే రోజు. ఆ రోజున వాళ్ళ సభకి ఈయన మారెళ్ళ రామకృష్ణ గారు వెళ్ళి, ఏమంటే ఈ థియోసాఫికల్ నాలెడ్జ్ నాకు ఇంట్రెస్ట్గా ఉంది కానీ అర్థం కావట్లేదని చెప్పారు. అప్పుడు ఆయన ఎకిరాల కృష్ణమాచారి గారి అనుగ్రహంతో దాన్ని ఎలా చదవాలో 3 రోజుల్లో ఆయన చదివి దాన్ని మొట్టమొదట అర్థం చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఆయన మొత్తం సాహిత్యాన్ని అంతా కాసి వడపోసారు. ఆయన మళ్ళీ సావిత్రి పుస్తకాలని, మళ్ళీ ఈ మేడం లావెస్కి పుస్తకాలని, అన్ని సంస్థల పుస్తకాలని మారెళ్ళ రామకృష్ణ గారు రాశారు. మనకి ఆయన ఉపకారం చేశారు. ఆయన అందించేటువంటి ఈ పుస్తకాలన్నీ కూడా మనకి ఈ కాంటాక్ట్ నంబరు శ్రీనివాసరెడ్డి అనేటువంటి అతను ఒక్కళ్ళు మీకు ఇంటి వరకు కూడా కొరియర్ సర్వీస్లో అందిస్తారు. ఆయన కాంటాక్ట్ నంబర్ ఒకటి చదువుతాను, మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా డిస్ప్లే చేస్తారు. 9959200344 9959200344. ఈ నంబర్ ఒక్కటి దొరికితే మీ అదృష్టం. భగవంతుడు ఎక్కడున్నాడంటే యూట్యూబ్లో ఉన్నాడు. యావత్ ప్రపంచంలో మానవాళ్ళందరికీ అందించడానికి ఎప్పుడైతే ర్యాకెట్ టెక్నాలజీ అనేటువంటిది ఆవిర్భవించిందో దాన్నే కుండలిని యోగం అంటారండి. అందుకని మనం అనుకుంటున్నాం కేవలం మనకే ఈ కుండలిని జాగృత అని తెలుసు, వేరే వాళ్ళకి ప్రపంచానికి తెలియదని. సప్త ఋషులు కూడా వేరే వేరే మార్గాల్లో ఒక జ్వాలాకుల్ మహర్షిలాగా ఆయన యావత్ ప్రపంచానికి మేడం లావెస్కి ద్వారా ఈ రహస్య విద్యని, సీక్రెట్ డాక్టిన్స్ అనేటువంటి దాన్ని ఎప్పుడో అందించేశారు. అప్పటి నుంచే ఈ పరిశోధన. మాస్టర్ గారు ఒక రహస్యం చెప్పారు, ఋషి అన్నా సైంటిస్ట్ అన్నా ఒక్కటే. మనం ఎప్పుడు కూడా సైన్స్ని ఆదరించాలి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ
ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఆ ఆధ్యాత్మికాన్ని కూడా ఆ విధంగా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని వాళ్ళకి అందరికీ సైంటిస్టులకు కూడా ఆ యొక్క ఋషుల యొక్క, హిమాలయన్ మాస్టర్స్ యొక్క, మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకని వాళ్ళు అన్వేషణ చేస్తున్నారు. జీవితకాలం వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మరి వాళ్ళు కూడా ఒక తపస్సులాగా మరి చేస్తారు. కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ ఈ రోజున మనం అందుకుంటున్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, అనేక మాధ్యమాలు కావచ్చు, ఈ టెక్నాలజీ అంతా కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది కుండలిని జాగృతమే, ఇది కుండలిని విద్యనే. ఈ స్పర్శ ధ్యానం, అందుకని ఈ స్పర్శ ధ్యానంలో ప్రధానమైన అంశం సంయమనము. దీంట్లో కీలకం ఏంటంటే సంయమనం. దీన్నే భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగయుచ్యతే. ఆ ఒక్క శ్లోకంలోనే ఈ 2 చెప్తారు. మనం కర్మను ప్రతిరోజు నిత్యం చేస్తున్నటువంటి కర్మ దాన్నే యోగంగా చేయండి. అలాగే సమత్వం యోగయుచ్యతే, బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ ద యోగా. దాన్నే సింథసిస్ ఆఫ్ యోగా అని అరవిందో అందించారండి. అందుకని సమత్వం ఉండాలి. ఆ సమత్వంలో మొట్టమొదటి దీక్షగా శరీరము, మనస్సు, కోరికలు ఈ మూడింట్లో కూడా సమయమాన్ని పాటించితే మన ఒక వ్యక్తిత్వం కలిగే జీవుడిగా మనం రూపాంతరం చెందుతాం. అందుకని ఇది దీక్షల్లో ఉంటుంది. దీని రహస్యం అంతా మనం ఏదో ఒక పుస్తకం ద్వారా కానీ, ఒక వీడియో ద్వారా కానీ మనకి ఓంకారాలు తెలిసినంత మాత్రాన ఈ క్రియాయోగం అనే పడేటువంటిది అంత తేలిగ్గా అందదు. మనం శ్రద్ధా విశ్వాసంతో ఒక గురువుని ఆశ్రయించి, లేదా రామకృష్ణ గారి ఆశ్రమాలు ఉన్నాయి, 7 ఆశ్రమాలు ఉన్నాయి, గతంలో పేర్లు చెప్పారు. అందుకని గుంటూరులో ఆశ్రమం ఉంది, సప్తఋషి ఆశ్రమం, చీరాల్లో వాడరేవు ఆశ్రమం ఉంది, వేటపాలెం ఆశ్రమం ఉంది, ఇక్కడ శంబలాని హైదరాబాదులో ఆశ్రమం ఉంది, ఆయన సమాధి ఉంది. అలాగే నెల్లూరు కాకవాయి దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఈ రకంగా ఈ ఆశ్రమాలు, ఇప్పుడు నర్సరావుపేటలో సాందీపిని ఆశ్రమం ఉంది. అందుకని ఆయన మాస్టర్ గారు మరొకసారి సూక్ష్మదేహంగా ఈ 76వ జన్మదిన సందర్భంగా గత నెల అక్టోబర్ 14వ తారీఖున, అంతకు ముందే ఆయన నాకు ఒక 40 రోజుల ముందే దీక్షగా దీన్ని నేను ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన ఈ వాంగ్మయాన్ని ఒక 220 పేజీల్లో గతంలో 2000 సంవత్సరాలు ఇచ్చారు. తిరిగి దాన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. ఇప్పుడు ఆ పుస్తకం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేటువంటిది మనకు అవైలబుల్ లేదు. అందుకని నా చేత నువ్వు క్రియాయోగంలో ఉన్నావు, 24 ఏళ్ల నుంచి ఉన్నావు, అందుకని బాబాజీ అనుగ్రహం ప్రాప్తి కలిగింది. రీసెంట్గానే 12 సంవత్సరాలు నేను చేసిన సాధనకి మహావతార్ బాబాజీ దగ్గర నుంచి పిలుపు వచ్చి రాణికేత్ గుహ వరకు వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. అందుకని ఈ అనుగ్రహంతో మాస్టర్ గారు నా చేత మరొకసారి లోకానికి, ఆయన శిష్యులకే కావచ్చు, వేరే వాళ్ళకి, సాధకులు ఎవరు క్రియాయోగం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఆగిపోయినారో, ఎందుకంటే లహరి మహాశయ చెప్పిన దాని ప్రకారంగా 5 సంవత్సరాల 4 నెలల 9 రోజులకి ఖచ్చితంగా క్రియాయోగం చేసిన వాడికి సమాధి స్థితి ప్రాప్తిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇది ప్రామాణికం. పరమశివగానంద ఎప్పుడైతే ప్రపంచానికి అందించారో అప్పటి నుంచి ఇది వాళ్ళ లహరి మహాశయ జీవిత చరిత్రలోనే రాసి ఉంటుంది. మరి ఇటువంటిది 5 సంవత్సరాల్లో మరి ఒక కోర్స్ చదువుకుంటున్నట్టుగా బీటెక్, మరి డిగ్రీ కోర్సులు చదువుతున్నారు, ఒక డాక్టర్ చదువుతున్నారు. మరి అదే ఆధ్యాత్మికంలో 5 సంవత్సరాలు క్రియాయోగం చేస్తున్న వాళ్ళకి ఎందుకు పరిపూర్ణత రావటం లేదు? ఈ విషయాన్ని పరిశీలిస్తే దీక్షలు సక్రమంగా ఆచరించటం లేదు. మొదటి దీక్ష శారీరక, శరీరం గురించి, మనస్సు గురించి, మన కోరికలు, ఈ మూడింటికి సంయమనం జరగాలి. అందుకని ఒక గురు ద్వారా ఆయన అనుభవపూర్వకంగా ముందు మన శరీరాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి, చక్రాలని ఎలా క్లీన్ చేసుకోవాలి, నాడీ శుద్ధి ఎలా చేసుకోవాలి, మన కోరికల్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి అనే దాన్ని మొదటి దీక్షగా ఆచరించి కొంతకాలం అయిన తర్వాత, 1 సంవత్సరం టైం అన్నా తీసుకున్న తర్వాత 2వ దీక్షకు వెళ్ళాలి. 2వ దీక్షనే రమణ మహర్షి రమణతత్వం ఏదైతే లోకానికి అందించారో, హూ యామై, నేనెవరు అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి అన్నదాన్ని మాస్టర్ గారు ఈ క్రియాయోగంలో 2వ విభాగంలోనే అందించారు.
ఈ రెండో దీక్షలో మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ మూడు సంయమనం చెందితే ఒక ట్రయాంగిల్ కింద మన దేహంలో ఏర్పడతాయి. త్రికోణాంతర దీపిక అని లలితా సహస్రనామంలో కూడా ఈ రహస్యాన్ని చెప్పారు. మన లోపల ఒక త్రికోణ ఆకారంలో మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ మూడు ఎప్పుడైతే కేంద్రితం అవుతాయో ఆ మధ్య కేంద్ర బిందువే జీవాత్మ. ఆ జీవాత్మని నేనెవరు అని తెలుసుకోమని రమణ మహర్షి చెప్పారు. మరి వాళ్ళు సంస్థలో వాళ్ళు చెప్పారు, కానీ దాన్ని ఎలా తెలుసుకోవాలండి అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆయన అనేక గ్రంథాలు రాశారు, మనం ఆ గ్రంథాలని పరిశీలించవచ్చు, దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇలా ఈ అన్ని సంస్థల యొక్క జ్ఞానాన్ని మీరు పొందగలిగితే మీరు ఈ రెండో దీక్షలో మీరెవరో జీవాత్మ అనేటువంటిది తెలుస్తుంది. అప్పుడు మూడో దీక్షలో ఈ జీవాత్మ పరమాత్మకి శరణాగతి పొందుతుంది. అది మూడో దీక్షకి పరిపక్వత సాధించబడుతుంది. దాని ద్వారా సమాధి స్థితి వస్తుంది మనకి. రెండో దీక్షలో మనం ఎవరో తెలుసుకోగలుగుతాం, మన పాపపుణ్యాలు ఏమున్నాయో వాటిని కడిగేసుకోగలుగుతాం, ఈ జన్మ సార్థకత పొందగలుగుతాం. మూడో దీక్షకు వచ్చేటప్పటికల్లా మనలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మకి ఈ హృదయంలో ఉండేటువంటి జీవాత్మ శరణాగతి పొందుతాడు. అందుకని ఇది చాలా స్పష్టంగా సైంటిఫికల్గా మాస్టర్ గారు దీన్ని ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనే దాన్ని సంయమనం అనేటువంటిదే కీలకంగా మనం గనక దీక్షగా ఆచరించగలిగితే, ఈ 7 జంటల్లో ఒక్కొక్క జంట విజ్ఞానాన్ని మనం పొందగలిగితే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం అరవిందో సాహిత్యాన్ని తీసుకుంటే, అరవిందో మహర్షి రమణ మహర్షి లాగా 49 సంవత్సరాలు ఒకే చోట్లో కూర్చొని తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, దర్శనాన్ని జైల్లో ఉన్నప్పుడే పొంది, ఆయన జైల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సనాతన ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ యుగంలో మరొకసారి అరవిందో మహర్షికి బోధించాడండి. ఆయన సావిత్రి గ్రంథంలో ఉంటుంది, ఆయన సాహిత్యంలో ఉంటుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మనందరికి కూడా తెలిస్తే చాలా సులభం, తెలవకపోతే ఈరోజు ఉన్నట్టుగా కన్ఫ్యూజన్గా ఎంతోమంది ఎవరికి వాళ్ళు ఇది సనాతన ధర్మం అని చెప్తున్నారు. మనకి ఏ శుభకార్యం జరిగినా ఏదున్నా గురు సాంప్రదాయంలో ఓంకారం అనేటువంటి ఒక చిహ్నాన్ని, స్వస్తిక్ అనేటువంటి ఒక చిహ్నాన్ని గుర్తుగా రాస్తారు. ఇందులోనే ఇదే సనాతన ధర్మం. ఈ ఓంకారం అనేది పరబ్రహ్మ స్వరూపం. మాండ్యోకోపనిషత్తు ప్రకారంగా ఈ ఓంకారం యొక్క డెఫినేషన్ దాంట్లో ఉంటుంది. అంటే ఆత్మ అంటే ఏంటి అన్నదాన్నే ఓంకారం శివం, శాంతం, అద్వైతం, తురియం, స ఆత్మ. ఇది ఆత్మను గురించిన విచారణ. అందుకని ఈ విధంగా ఓంకారం అనేటువంటిది అన్ని మంత్రాలకు కూడా మూలమే. మనం ఏ మంత్రాన్ని ఉచ్చరించినా, ఏ దేవతనికి పూజ చేసినా, అష్టోత్తరం చేసినా ఓం అని ఆ దేవతా పేరు చదువుతాం. చివరికి నమః నీకు నమస్కరిస్తున్నాము అని చదువుతాం. అందుకని ఆ ఓంకారం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఇంకా స్వస్తిక్లో ఏముంటుందంటే మొదటి 4 ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వాటికి కొనసాగింపుగా ఆ మోక్షం అనేటువంటిది ఎలా అనేటువంటి దానికి మళ్ళీ 4 విభాగాలు ఉంటుంది. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య. ఇవి 4 ఆ స్వస్తిక్లోని గుర్తులే. దానికి మళ్ళీ పైన మళ్ళీ కొనసాగింపుగా కిందకి గుర్తుగా ఉంటుంది. ఏంటి అవి అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఆ తర్వాత ఈ 4ట్లో 4 చుక్కలుగా 4 బిందువులుగా పెడతారు. అంటే ఈ ఒక్కొక్క మెట్టు మనం గనక దీక్షగా మనం ఏ పూజ చేసినా దాంట్లో ఏముంది, చతుర్విధ ఫల పురుషార్థ. అసలు ఎందుకు పూజ చేస్తున్నామో తెలుసుకోకుండా మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి టికెట్ కొంటున్నాం, పూజ చేసేస్తున్నాం, అష్టోత్తరం కానీ సహస్రారం కానీ ఆ పూజలోనే ఎందుకు చేస్తున్నాం అని అంటే చతుర్విధ ఫల పురుషార్థ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 కోసం మన జీవితాన్ని 60 సంవత్సరాల సామాన్య జీవితాన్ని 4 భాగాలు చేసుకొని ధర్మ ప్రకారంగా, అర్థ సహితంగా, కామం
మనకి ఎంతవరకు ఏ కోరిక ఉండాలి, ఏ కోరిక ఉండకూడదు, విచక్షణారహితంగా మనం ఉంచుకుంటూ అలా ధర్మ అర్థ కామ మోక్షం గురించి కూడా మనం జీవితకాలంలో 8వ సంవత్సరం నుంచే ఒక గాయత్రి ఉపదేశం. అందుకని మామూలు ఉపనయ సంస్కారమే అవసరం లేదు. అసలు మంత్రం ఏ గురువు అయినా గురు మంత్రం అంటారండి. గురు మంత్రం అంటే ఓం భూర్భువ స్వహ అంతవరకే. మొత్తం మంత్రం కూడా చదవక్కర్లేదు, కేవలం ఓం భూర్భువ స్వహ. ఎందుకు ఈ గురు మంత్రం అయింది అని అంటే దీంట్లో స్థూలదేహ సూక్ష్మదేహ కారణదేహం గురించి అవగాహన ఉండాలి మనిషికి. అది చిన్నప్పుడు వాళ్ళకి చాలా చిన్నపిల్లలకి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, రాగద్వేషాలు ఉండవు, వాళ్ళు అడుగలుగుతారు. అందుకని ఆ వయసులోనే మనం గనక ఈ మంత్రాన్ని గనక గురుపదేశంగా అందించగలిగి ఉంటే వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఉండేవి కావు. అందుకని వాళ్ళకి మనం ఈ ధర్మంగా ఉండాలి, మనం ధనం సంపాదించాలి, తప్పనిసరిగా కష్టపడాలి, సోమర్తనంగా ఉండకూడదు. అలాగే అర్థమైన తర్వాత కామం అనేది కూడా, కోరిక అనేది కూడా, ఇప్పుడు ఈ సంసార జీవితం అనే కోరిక కూడా కేవలం సంతానం వరకే పరిమితంగా ఉండాలి, అతిగా ఉండకూడదు అనేటువంటి విచక్షణారహితం అంతా కూడా అందులో వస్తుంది. అలా మనం పూజ చేస్తే ఇంతటి జ్ఞానం మనకు కలగాలి, అది కలగటం లేదు ఈ రోజున. అందుకని ఈ స్వస్తిక్లోనే మొత్తం అంతా ఉందండి. స్వస్తిక్ అనేదే సనాతన ధర్మం. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అప్పటికి ఈయన ఫ్రీడమ్ ఫైట్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు. అరవిందో మహర్షి మన దేశానికి మొట్టమొదట గాంధీ కన్నా ముందుగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మహానుభావుడు ఆయన. అదే ఈ ఫ్రీడమ్ అనేటువంటి దాన్ని ప్రకృతి ద్వారా నేనే అందిస్తున్నాను ఎలాగూ భగవంతుడిగా, కానీ మీ ధర్మం, మీరు ధర్మాన్ని, భగవంతుణ్ణి, ఆ తర్వాత ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వాన్ని, ఈ 3 లోకానికి అందించు. నువ్వు ఈ ఫ్రీడమ్ గురించి నువ్వు ఇంకా పాటుపడక్కర్లేదు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. అందుకని ఆయన పాండిచేరి పంపించి అతను మహానుభావుడుగా తీర్చిదిద్దినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత వివేకానంద స్వామి కూడా దర్శనమిచ్చి, అందుకని ఆయన ఈ సావిత్రి అనే గ్రంథం ద్వారా ఈ మొత్తం ఆయనకి చెప్పినటువంటి పని అంతా చేశారు. దాన్ని అంతకుముందే సావిత్రి అనేటువంటిది 49 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వచ్చింది. కానీ ముందు నుంచే డివైన్ లైఫ్, ద లైఫ్ డివైన్ అంటారు. అందుకని ఆ లైఫ్ డివైన్ 1000 పేజీల గ్రంథం, అద్భుతమైన గ్రంథం. అందులో ఏముంది అని అంటే, ఈ మానవుడికి కావలసినటువంటి ఫ్రీడమ్, లైఫ్, 4 అంశాలకి సమాధానమే ద డివైన్ లైఫ్. ఏంటి ఆ 4 అంటే, ప్రతి మనిషికి జీవితం గురించిన అవగాహన ఉండాలి. జీవితం అంటే ఏంటి? ఫ్రీడమ్, ప్రతివాడు స్వేచ్ఛ కోరుతున్నాడు, బాగుంది. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వం అంటే ఏంటో పొందాలి. ఇది తెలవకపోతే జీవాత్మగా మనం తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళం, ఆత్మస్వరూపులం. బయటకు వచ్చిన తర్వాత మనం ఇంద్రియం ప్రపంచ జ్ఞానం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ ఈ మరణ భయంతో, ఈ అనేక రకాలైన శారీరక మానసిక రుగ్మతలతోటే దుఃఖమయమైన జీవితాన్ని కొనసాగించడానికి కారణం ఏంటి అనేది పరమాత్మగా మరి ఆ రోజున భగవద్గీత రాసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఈ యుగంలో అరవిందో మహర్షికి దర్శనమిచ్చి, నువ్వు లోకానికి ఈ ఫ్రీడమ్ అడుగుతున్నారు వీళ్ళు, ఫ్రీడమ్ ఎలాగో వస్తుంది నీ జన్మదినానికి. అందుకని ఆగస్టు 15 అనేటువంటిది అరవిందో మహర్షి యొక్క జన్మదినం. ఆ రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది ఎవరి వల్ల? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అనమాట. ఆయన మనకిచ్చే సందేశం ఏంటంటే, మీకు ఫ్రీడమ్ వచ్చింది ప్రకృతి ద్వారా, కానీ ఈ 3 కూడా ఈ ఋషి సాంప్రదాయం గురువుల ద్వారా పొందండి. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోండి, జీవితం అంటే ఏంటో తెలుసుకోండి, ఇమ్మోర్టాలిటీ అమృతత్వాన్ని పొందండి. ఈ 3 విషయాల్ని రామకృష్ణ మాస్టర్ గారు మనకి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా ఆయన ఏమందించారంటే, రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం. అంటే ఆ రోజుకి ఆయన ఆ పేర్లలా పెట్టారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు నేనున్నాను 60 సంవత్సరాల తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలగడం, అది వృద్ధాప్యరహిత జీవితం. అంటే రోగరహిత జీవితం,
మరి ఏదైతే శారీరక ఇబ్బంది ఉందో ఉమ్, దాని గురించి ఆయన దాకా వెళ్ళాను. ఉమ్, ఆయన సూచించిన మార్గాల్లో నాకు పరిష్కారం దొరికింది. ఉమ్, ఆయన అలా డైరెక్ట్గా ఇలా అందరు ఇప్పుడు అనుకున్నట్టుగా మనం ఏదో చేయబెడితేనో లేకపోతే ఫలానా చేస్తేనో కొన్ని రోజుల్లో అయిపోతుంది అనేది కాదు. మనకి మనం శారీరకంగా వ్యాయామం చేయవలసిందే. అందుకని నేను కొండేటి నాగేశ్వరరావు గారి దగ్గర 2 సంవత్సరాల పాటు ఈ యోగాభ్యాసం చేసి ఉమ్, నా శారీరక రుగ్మతని నివారణ చేసుకున్నాను. దానికి ప్రామాణికంగా మాస్టర్ గారి గ్రంథాల్లో సూచనప్రాయంగా తెలియజేశారు. ఉమ్, ఈ డ్రాబ్యాక్ ఏంటి కారణాలు అనేది. కారణాలు తెలుస్తాయి, ఉమ్, కానీ దాన్ని పరిష్కారం మాత్రం మనం ఒక సద్గురువుని ఆశ్రయించాలి. అది దేనికి సంబంధించిందైతే అటువంటి గురువుని ఆశ్రయించాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనే పుస్తకంలో అఖండ గురుసత్తా సాధనలలో ఇచ్చారు ఉమ్, ఈ రహస్యాలు. ఈ ఒక్క దాంట్లో 21 ఓంకారాల్లో ఉండదు. అందరికీ తెలిసేది, మాకు తెలుసండి, మేము చేస్తున్నాం అంటారు. కానీ మరి మీరు ఎందుకు ఆ ఆత్మజ్ఞానం పొందలేదు, సమాధి స్థితి అనుభవాన్ని పొందలేదు? ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉమ్, చేసుకుంటే అందుకని దీనికి ప్రామాణికంగా సైంటిఫికల్గానే మనకు అరవిందో రాసినటువంటి డివైన్ లైఫ్ అంటే థియరిటికల్ నాలెడ్జ్. ఉమ్, మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఆధ్యాత్మికంగా అంటే ఆ సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. ఉమ్, దాని ప్రాక్టికల్ సింథసిస్ ఆఫ్ యోగా. ఉమ్, దాంట్లో కూడా 4 విభాగాలుగా అందించారు ఆయన. ఏమిటి అంటే, ఒకటి మనిషికి ఉత్సాహం ఉండాలి, కాలాన్ని అనుకూలంగా ప్రవర్తించాలి, మనకి ఒక సద్గురు ఉండాలి ఉమ్, అని ఇలా 4 విభాగాలుగా మళ్ళీ సింథసిస్ ఆఫ్ యోగాని కూడా ఉమ్, అందులో కూడా అందించారు. అందుకని మనకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉమ్, ఆ పుస్తకాలన్నీ మళ్ళీ రామకృష్ణ మాస్టర్ కూడా రాసి ఉమ్, మనకు అందించారు. ఉమ్, నన్ను ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక్కొక్క సంవత్సరం కాలం పాటు శిక్షణ కోసం పంపించారు ఆయన. ఉమ్, అందుకని నేను 7 సంవత్సరాలు ఈ 7 సంస్థల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అందులో ఉన్న మహానుభావుల్ని పర్సనల్గా కూడా వెళ్ళి కలిసి ఉమ్, వాళ్ళ అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఉమ్, అందుకని ఇందులో సంయమనం అనేదే చాలా ప్రధానమైనటువంటి అంశము. అందుకని మొదటి విభాగంలో మొదటి దీక్షలో ఇలా శరీరము, మన కోరికలు, ఉమ్, మన మనస్సు, వీటి మీద మనకి అవగాహన ఉండి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా సమాజంలో జీవించగలగాలి. అంటే ఇప్పుడు ఇంతకాలం పాటు ఆయన దీక్ష గురించి చెప్పారు, ఎవరో కూడా దాన్ని పట్టుకోలేకపోయారండి. అంటే మీరు ఈ గ్రంథంలో అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఈ పుస్తకం ఏమవుతుందో దీన్ని దగ్గర పెట్టుకుని దీన్ని చదివిన వాళ్ళు ఆ విధంగా సాధన చేయొచ్చా, లేదంటే గురువు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు దీని గురించి తెలుసుకుని చేయాలండి? అంటే ఇందులో ఒక్కొక్క జంట అఖండ గురుసత్తా సాధనలు ఇచ్చాం. మినిమం 8 పేజీల నుంచి 10 పేజీల వరకు వాళ్ళ వివరణ ఇచ్చాం. వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఒక సంస్థ మీద ఒక అరవిందో గురించి కానీ, ఒక రమణ మహర్షి గురించి కానీ, ఒక జిల్లెళ్ళమూడి అమ్మ గురించి కానీ, ఇలా హయ్యర్ మాస్టర్స్ అంటే వాళ్ళు మనకి ఏదైనా చేయగల సర్వసమర్థులు. మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ల్యాండ్లో ఉన్నటువంటి గురువుల వల్ల మనకు అన్ని క్యాన్సర్తో సహా పోవాలంటే అది పోవు. అదే వాళ్ళైతే వాళ్ళ అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని మొట్టమొదట మీరు ఒక గురువుని మీకు ఎవరు నచ్చితే ఆ సద్గురు ద్వారా మొట్టమొదటి ఈ ఓంకార సాధనని గురుముఖత స్వీకరించాక మీరు ఆ విజ్ఞానాన్ని పొందండి మొదట. దాని ద్వారా వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళ స్థానానికి వెళ్ళండి. రమణ మహర్షి ఉన్నారు, ఆయన ఏం చెప్పారో ఆయన కేవలం నిన్నెవరో తెలుసుకో చాలు అనే అదొకటే చెప్పలేదు. గంభీరం శేషయ్యకి ఆయన ఏమన్నారంటే ఈ ఆత్మని తెలుసుకోవడం లేకపోతే నిన్నెవరో తెలుసుకోవడం అనే దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ విచారణ చెయ్యి, లేదా ఆత్మలో మునుగు, లేదా మూడోది ప్రాణ నిరోధం వల్ల నీకు ఈ మనస్సు ఆత్మలో లయం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు. అందుకని యోగాభ్యాసాన్ని గురించి కూడా రమణ మహర్షి బోధించారు, అనేక గ్రంథాల్లో బోధించారు. మురుగన్ ఆయన ద్వారా బోధించారు. అలా ఆ విషయాలన్నీ కూడా నేను రాశాను. అందుకని వాళ్ళకి ఏమిటంటే అర్థమవుతుంది. అంటే మనని మొట్టమొదట యోగాభ్యాసం మనం ఖచ్చితంగా చెయ్యాలి అని తెలవాలి మనిషికి. ఏంటంటే మనం కేవలం మంత్రం ద్వారా కూడా సాధ్యమవుతుంది. మంత్రాన్ని కూడా మంత్ర బీజాక్షరాలని లయం పొందాలి. ఇప్పుడు మంత్రాలయం అనేటువంటిది అది.
మంత్రం ద్వారా కూడా లయం పొందొచ్చండి. ఉమ్, ఏ విధంగా ఈ క్రియాయోగం అనేది చివరికి లయం పొందాలి మనం. అంటే ఇందులో పతంజలి యోగ సూత్రాలు కూడా ఆ పతంజలి యోగ సూత్రాలను కూడా కనీసం 4 సూత్రాలన్నా రోజు చదవమని చెప్పారు. అందులో తత్ర ఏకత్రయ సంయమ అని చెప్పేసి, ఆ తర్వాత ఓంకారం గురించి కూడా స్పష్టంగా తెలియజేయబడింది పతంజలి యోగ సూత్రం. ఉమ్, అందుకని ఆ ఓంకారమే పరబ్రహ్మము. ఓంకారం ద్వారానే మనం భగవంతుణ్ణి, అంటే మనం భగవంతుడిని పిలిచేది కూడా ఓంకారమే. భగవంతుడు మనకి సూచన అందించేది కూడా ఓంకారం ద్వారానే. ఉమ్, అందుకని అది లోపల, దాన్నే ఇన్నర్ వాయిస్ అంటారు. ఉమ్, దాన్నే మేడం లావెస్కి ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని రాసిందండి. ఉమ్, ఇప్పుడు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అన్నా, ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నా, ఉమ్, మౌన వాణి అన్నా, ఉమ్, ఇన్నర్ వాయిస్ అన్నా ఉమ్, ఒకటే. ఎవరు ఏ మార్గాల్లో చెప్పినా మనం లోపల నుంచి కదా పొందాల్సింది ప్రేరణ. ఉమ్, ఆ ప్రేరణ ఎలా పొందాలి అనేదానికే ఓంకారమే ప్రధానం. ఉమ్, అందుకని ఆ ఓంకారానికి సంబంధించిన సూత్రాన్ని ఉమ్, మనం బాగా అన్వయిస్తే, అదే భగవద్గీతలో కూడా ఆ ఓంకారం అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పేసి ఆ ఓంకారం యొక్క విశిష్టతని ఒక అధ్యాయం మొత్తం కూడా భగవంతుడు తెలియజేశారు. అందుకని మనం స్థూలంగా భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం. ఈ స్థూలం అనేటువంటిది భగవంతుని యొక్క రిఫ్లెక్షన్. బయట భగవంతుడు ఎవరు అంటే నిర్గుణ స్వరూపమే. అందుకని మొదట మనం ఆకారంగానే ఆశ్రయించాలి, ఒక రూపంగా ఆశ్రయించాలి. కానీ త్వరగా మనం నిర్గుణంలోకి ప్రవేశించాలి. అందుకే యావత్ ప్రపంచంలో ఈ రోజున యోగం, ధ్యానం చాలా గొప్పదైంది. అందుకని క్రియాయోగం కానీ ఏ పేరన్నా పెట్టండి, మీరు యోగం అనేది మీ ఏ పేరన్నా పెట్టండి. అందుకని వీటిని ఒక దీక్షగా మీరు గనక చేసినట్లయితే ఈ పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుంది. అంటే దీనిలో రామకృష్ణ మాస్టర్ గారు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గురించి చెప్పారని మనం మొదలుపెట్టిన తర్వాత దీనిలోనే మేడం బ్లవెట్స్కీని, దీంట్లోనే అరవిందుల వారిని, దీంట్లోనే దేవిమాతని, ఇలా అందరినీ ఎందుకు పొందుపరిచారని మరి? అదేనండి, వాళ్ళ గ్రేస్ మనకు అందితేనే కానీ మనం ఈ యోగాన్ని పూర్తి చేయలేము. ఎవరికి ఆత్మసాక్షాత్కారం ఒకటేనండి నిదర్శనం. మనం చాలా పట్టుదలతో గనక ఈ కుండలిని జాగృతం చేయగలిగితే, మూలాధారంలో ఉన్నది చాలామంది ఇది వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి వల్ల కావచ్చు, పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు, గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంత అనుభూతులు పొందగలుగుతున్నారు. అందరూ ఆజ్ఞాచక్రం వరకు అనుభూతి పొందగలుగుతున్నారు, లేకపోతే హృదయంలో అనుభూతి పొందగలుగుతున్నారు. కానీ వాడు ఆత్మ పరిశీలన చేసుకోమనండి, మళ్ళీ ఇప్పుడు శరీరానికి ఇబ్బంది ఉందా లేదా, మరి ఆ తర్వాత మానసిక ఇబ్బంది ఉందా లేదా, మరి ఈ రెండింటికి పరిష్కారం అన్ని చోట్ల లేదు. ఖచ్చితంగా కేవలం ధ్యానం చేసినంత మాత్రాన, కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రం ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు. అందుకని ఇది యోగాభ్యాసంలో ఉంది. అందుకని ప్రతి మనిషి కూడా కొంత యోగాభ్యాసం చేయవలసిందే. అందుకని ఈ హయ్యర్ మాస్టర్సే కనుక, ఒక అరవిందో కానీ, ఒక రమణ మహర్షి కానీ, వీళ్ళని కనుక మనం వాళ్ళ జీవిత చరిత్ర చదివి వాళ్ళు సూచించిన మార్గాల్ని కనుక మనం అన్వేషిస్తే, వాళ్ళు మనలో ఉన్నటువంటి అన్ని చక్రాలని కూడా శుద్ధి చేయగల సర్వసమర్థులు. దీనిలో దాని పరిష్కారాలు ఉన్నాయండి అన్నిటికీ. శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి ఇప్పుడు మనం ఆచరించాలి, అభ్యాసం చేయాలి. ఒక గురువుని అడిగి తెలుసుకొని ఏదన్నా, ఎందుకంటే సందేహాలు రావచ్చు. ఇప్పుడు మనం పుస్తకం చదువుతామండి, సందేహం రావచ్చు. రాసిన వాడిని నేనున్నంత వరకు నేను ఆ సందేహాల్ని నివృత్తి చేస్తాను. నా దగ్గరికి రాగలిగితే నేను హైదరాబాద్లో ఉంటా. ఒకవేళ దేశ విదేశాల వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను నేను. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఈ విదేశాల వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసుల్లో శ్రద్ధగా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా వింటున్నారు, ఆచరిస్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి ఒక ఆవిడ స్వర్ణలత అనేటువంటి ఆవిడ ద్వారానే ఈ పుస్తకం పూర్తిగా నేనే ముందుకొచ్చి ప్రింట్ చేస్తానన్నందుకు ఈ నెలలో కార్తీక పూర్ణమికి ఇది విడుదలవుతోంది. లేకపోతే నేను దత్త పూర్ణమికి నేను నా శిష్యుల సహాయంతో నేను ప్రతిసారి 6 నెలలకు ఒకసారి పుస్తకం తీస్తూ ఉంటా. గతంలో పుస్తకం ఎలా తీసానో ఇప్పుడు కూడా అలా తీద్దాం అనుకున్నా. కానీ వాళ్ళ ప్రోత్సాహంతో, మరి వాళ్ళ ఇంట్రెస్ట్తో, మరి వాళ్ళు జనవరి నుంచి ఈ రామకృష్ణ గారి సాహిత్యాన్ని, ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్ని వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు.
వాళ్ళకి కావాల్సిన ఉపయోగాలు కలుగుతున్నాయి. అందుకని దీన్ని నేను మొదటిసారిగా 76వ జన్మదిన సందర్భంగా సాందీపిని ఆశ్రమంలో 40 మందికి ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన దీక్ష ఇవ్వడం జరిగింది అదే ఆశ్రమంలో. అందుకని ఇప్పుడు వాళ్ళ ఆశ్రమాలు వాళ్ళు పిలిచినా వెళ్తాను నేను, లేదు బయట ఎవరు పిలిచినా కూడా ఎవరెక్కడ ఒక సామూహికంగా 5-6 నిజమైన సాధకులు ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. దీక్ష అంటే ఏదైనా మంత్రం ఇస్తారండి? అంటే ఇది ఓంకార సంబంధమైన దీక్ష, ప్రణవం గురించి చెప్పడము. దాని తర్వాత శారీరక ఇబ్బందులు ఎలా తొలుగుతాయి ఏంటి. ఇప్పుడు మనం ఈ జీర్ణ మొత్తం ఈ 3 చక్రాల్లోనే ఉంటుంది మొత్తం మన అనేక రోగాలకి మూల కారణం. రామశర్మాచార్య కూడా ఏం చెప్పారంటే ఈ కష్టాలకి వీటికి కారణం ఏంటి అసలు అంటే మొట్టమొదటి అజ్ఞానం, రెండవది లేమితనం, మూడవది శారీరక శక్తి క్షీణత. బాగా గమనించండి, శారీరక శక్తి క్షీణత వల్లే, ప్రాణశక్తి క్షీణత వల్లే రోగాలన్నీ వస్తున్నాయి డాక్టర్లు కూడా చెప్తున్నారు. మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకని దీనికోసం రెమెడీ ఏంటి? అందుకని దీనికి మాస్టర్ గారి పద్ధతిలో గాయత్రి మంత్రాన్ని మనం కనుక ఆచరిస్తే ఈ శారీరకమైన ప్రాణశక్తి మన లోపల ఉత్పన్నం అవుతుంది. దాని తర్వాత జ్ఞానం ఎంతైతే మనం ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ ఈ ఋషుల గురువుల యొక్క జీవిత చరిత్రల్ని పారాయణ చేయడం వల్ల కేవలం ఒక సావిత్రి పారాయణ చేస్తే ఈ రోజున్న సైంటిస్టులకు కూడా సమాధానం అందులో ఉంది అని రాశారు రామకృష్ణ గారు. అందుకని ఖచ్చితంగా ఉంది. ఇది సూచనప్రాయంగా ఆ ఆర్గనైజేషన్స్ యొక్క వాళ్ళకి ఏ పుస్తకాలు చదవాలో వాటన్నిటిని గురించి వివరం ఇచ్చాం. మరి ఏదో ఒక గురుని మనం ఎంచుకొని మనం వాళ్ళ జీవిత చరిత్రని వాళ్ళు సూచించిన పుస్తకాలని చదివితే మనకి ఈ లోపల మనం శారీరకంగా కూడా మరొక యోగాభ్యాసానికి తప్పనిసరిగా నేను అందుకని శిక్షణ పొందా. డాక్టర్ ఏఎల్వి కుమార్ గారి ద్వారా ఇంటర్నేషనల్ యోగా టీచర్ ద్వారా నేను యోగా ట్రైనింగ్ అయినా 3 నెలల పాటు. అలాగే కొండేటి నాగేశ్వరరావు గారు హంస యోగా కేంద్రాన్ని నడిపారు, ఆయన దగ్గర 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. అందుకని మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ రోజున ఈ బిజీ షెడ్యూల్లో ఏం జరుగుతుందంటే ధనమే ప్రాధాన్యతగా చెంది మన శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి. అందుకనే అరవిందో చెప్పినట్టుగా లైఫ్ జీవితం గురించి మనం గనక ప్రయత్నం చేస్తే మనలోనే ఉన్న భగవత్ స్వరూపమే ఓంకార స్వరూపం. అందుకని ఇది ఆత్మగా ఓంకారంగా చైతన్యంగా ఉంది. దాన్ని మనం ఈ 9 ఓంకారాలతో మీరు ఆరంభం చేసినా కూడా మీకు కావాల్సిన ప్రయోజనం అంతా ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అంత క్రియాయోగం దూర ప్రాంతాల వాళ్ళు ఇలా ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఆ శిక్షణ పొంది ఫ్రీ ఆన్లైన్ క్లాస్, నేను దానికి ఏమి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. వాళ్ళు గురువు కృపగా వాళ్ళు ఏం చేయదలుచుకుంటే మాస్టర్ గారి ప్రణాళికకి వాళ్ళు ఏ సహాయం చేసుకోదలిసినా ఆయన అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఈ రోగాల కారణంలో ఈ జీర్ణ కోసం పనిచేయకపోవడమే చాలా రోగాలకి కారణం. తిన్న అన్నం అరక్కపోవడమే. అంటే మనం దీనికి స్వర విజ్ఞానం బాగా పనిచేస్తుంది. ఈ క్రియాయోగానికి ఏ యోగానికైనా ఏమిటి అంటే అన్నం తిన్న తర్వాత సూర్యనాడి నడవాలి. అదే పగలే కావచ్చు రాత్రే కావచ్చు, ఎక్కువగా రాత్రి. అందుకని అన్నం తిన్న తర్వాత సూర్యనాడి పనిచేస్తుందో లేదో చూసుకొని లేదా ఈ ఎడమ నాసికారంధ్రాన్ని మూసేస్తే అప్పుడు కుడి నాసిక పనిచేస్తుంది. అందుకని పడుకోబోయేటప్పుడు కూడా మనకి పూర్వీకులు ఎడమవైపు తిరిగి పడుకో అని చెప్పారు. మనం ఈ రోజున ఎలా పడుకోవాలో తెలియదు, ఎలా లేవాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు. అందుకని సామాన్యంగా సింపుల్గా ఉన్నటువంటి వీటినన్నింటినీ మనం పాటించని కారణంగానే నేనైతే తెలుసుకున్నా అంతే. అందుకని నా శరీరాన్ని నేను తిరిగి ఇంటాక్ట్లో పెట్టుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ డాక్టర్ దగ్గరికి ఏ టెస్ట్ దగ్గరికి కూడా వెళ్ళే అవసరం ఉండదు. మీరు కనుక ఈ క్రియాయోగాన్ని ఈ పద్ధతిలో కనుక ఆచరించి ఆ గ్రంథాలు చదివి మీకు దగ్గరలో ఉన్నటువంటి మహానుభావులే కావచ్చు, ఆయా సంస్థలే కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మీకు ఖచ్చితంగా నా జీవితమే ప్రామాణికం. అందుకని ఎవరికి ఏ రోగం ద క్యాన్సర్ దాంతో సమానమే.
అంత బాధిస్తుంది. నేను ఆ 10 సంవత్సరాలు ఆ బాధ ఏంటో చూశాను. అందుకని మీకు చెప్తున్నా, శరీరాన్ని మీరు కాపాడుకోవడం చాలా సులభం. సులభమైన పద్ధతులు చాలా ఉన్నాయి. స్వర యోగంలో ఉంటాయి. ఈ స్వర యోగం రామ్ శర్మాచార్య హిందీలో రాశారు. మరి అది అవైలబుల్ ఉన్నాయా లేవా తెలియదు నాకు. కానీ సత్యానంద సరస్వతి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా ఈ స్వర యోగంలో ఎక్సలెంట్ బుక్ రాశారు. నేను చూశాను. మామూలుగా నెట్లో కొడితే మీకు తెలుస్తుంది. స్వర యోగం కూడా మీరు నేర్చుకోగలిగితే, ఇంట్రెస్ట్ చూపించి మీరు పర్ఫెక్ట్గా క్రియాయోగాన్ని ఆచరిస్తారు. ఇవన్నీ లేని కారణంగానే మా సంస్థలో వాళ్ళు కానీ, రామకృష్ణ పరివారంలో కానీ ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది చేయలేకపోయినారు. మేము కారణాలు ఆయన ఎత్తుక్కున్నారు, నాకు చెప్పారు, నేను పరిశోధించా. సాధ్యమైనంత వరకు మనం అందరినీ టీచర్లుగా తీర్చిదిద్దాలన్నది వాళ్ళ కోరిక, నా కోరిక అండి. మీరందరూ రాబోయే వాళ్ళు టీచర్లు కావాలి. ఇంకా మామూలు సాధకులే కాదు. మీకు మీరు మీ శరీరాన్ని పరిశుద్ధం చేసుకొని మీ కుటుంబంలో వాళ్ళకి ఏ వచ్చినా కూడా మీరు కంగారు పడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా, టెస్టుల దగ్గర పరిగెత్తకపోతే లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆర్థిక సమస్యలు ఉంటే మహాలక్ష్మి సాధన మంత్రాన్ని ఇచ్చారు. అమావాస్యకి 5 రోజుల పాటు మరి వాళ్ళ ఆశ్రమాల్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏంటంటే పరిష్కారం ఉంది. మాస్టర్ గారు పరిష్కారాన్ని చూపించారు. శారీరక మానసిక సమస్యలకి క్రియాయోగం చేస్తూ ఉంటే బాగానే ఉంది, అనుభూతి కలుగుతోంది. కానీ వీటికి పరిష్కారం వేరే వేరే దగ్గర లేవు. కానీ అదే రామకృష్ణ గారు అయితే ఈ పరిష్కారాలు చూపిస్తూనే క్రియాయోగం చెయ్యండి, ఇది అద్భుతమైన సాధన అని చెప్పారు. అది ఆయనకి బయట వాళ్ళకి తేడా. మీరు ఇంతకుముందు చాలా గ్రంథాలు రాశారు కదా, కానీ ఇది రాసేటప్పుడు మీకైనా ప్రత్యేకమైన అనుభూతులు ఏమైనా కలిగినాయి? వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రహస్యాల్ని, అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం ఉందండి, ఒక్కొక్క జంటకి 5 పుస్తకాలు సూచించారు మాస్టర్ గారు. ఇప్పుడు నేను 5 పుస్తకాలని మరి ఇది రాసింది ఒక 40 రోజుల దీక్షలోనే రాశాను. మరి 5 గ్రంథాలు నేను చదవలేను కదా. కానీ ఆ 5 గ్రంథాల్లో ఉన్న రహస్యాన్ని ఆయా గురువులు నాకు సూచించారు, దర్శనమిచ్చి. నా జన్మ అయితే ధన్యమైంది. మరోసారి రామకృష్ణ గారి ద్వారా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేటువంటి పుస్తకాన్ని రాయడం ఆరంభించిన తర్వాత అందరు గురువులు నాకు దర్శనమిచ్చారు. ఆ అందరి గురువుల యొక్క టెక్నిక్స్ నేను చెప్పగలుగుతాను. వాళ్ళైతే చెప్పినప్పుడైతే చాలా సులభం అనిపిస్తుంది పూర్తిగా. మళ్ళీ ఆ ఎవాల్యుయేషన్ దాటిపోయిన తర్వాత కొద్దిగా మనం మళ్ళీ మామూలు లోకంలో పడతాం. కానీ ఆ రాసినప్పుడు మాత్రం ఖచ్చితంగా, అందుకని మీరు ఆ అనుభవాన్ని పొందండి. మీకు కూడా ఆయా గురువుల్లో ఎవరో ఒకళ్ళు 14 మంది గురువులు ఉన్నారు. మరి ఆ 14 మంది గురువుల్లో మీకు ఎవరైనా దర్శనం ఇవ్వచ్చు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వచ్చు, రామకృష్ణ మాస్టర్ గారు ఇవ్వచ్చు, మహావతార్ బాబాజీ ఇవ్వచ్చు. వాళ్ళందరి అనుగ్రహం మీకు కలగాలని, మీరు తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలని, ఆరంభంలో 9 ఓంకారాలనే చేయండి. అకారం 3 సార్లు చేయండి, ఉకారం 3 సార్లు చేయండి, మకారం 3 సార్లు చేయండి. ఈ రోజు నుంచే, ఈ కార్తీక పౌర్ణమి నుంచే దీన్నే మీరు దీక్షగా కూడా స్వీకరించి మీరు ఆరంభం చేసుకోవచ్చు. ఏ సందేహాలున్నా నన్ను అడగచ్చు. నా ఆన్లైన్ క్లాసుల్లో మీరు చేరచ్చు. లేదా ఆశ్రమాల దగ్గరగా ఉంటే ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. కానీ మీకు మాస్టర్ గారి ద్వారా, నా ద్వారా ఇచ్చే అభయం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా స్పష్టంగా తెలియజేయండి. మొదట శరీరం గురించి, మనస్సు గురించి, కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి ముందు అవగాహనకు వచ్చిన తర్వాత దీన్ని ఉధృతంగా చేయండి. అంతవరకు సింపుల్గా చేసుకోండి. ఓంకారం చేసుకోండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయండి? ఈ పుస్తకాలు శ్రీ సన్నిధి ఛానల్లో నా గత పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు పర్సనల్గా ఎవరినన్నా పంపించండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్టాఫ్ అనుకున్నంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి వాళ్ళకి కొరియర్లో సరఫరా చేయాలంటే కుదరదు. మా ఇంటి అడ్రస్ ఉంటుంది హైదరాబాద్లో. నా అన్ని పుస్తకాల్లో ఉన్నాయి. నా నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నంబరు. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదా శ్రీ సన్నిధి ఛానల్లో నా గత పుస్తకాలు కూడా, శ్వాస విజ్ఞానం కానీ, రామకృష్ణ మాస్టర్ గారు జీవిత చరిత్ర కానీ, సావిత్రి పుస్తకం కానీ, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎవరినన్నా పంపండి. నేను ఈ క్రియాయోగం కోసం అని కేరళ దాకా వెళ్ళాను. ఇప్పుడు కూడా హిమాలయ రాణికేత్ గుహ దాకా వెళ్ళాను. మీరు కనీసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చోటుకి మీరు పంపిస్తే మీకు కావాల్సిన పుస్తకాలు అందుతాయి.
లేదా శ్రీనివాసరెడ్డి నంబర్ ఇచ్చాం, ఆ నంబర్ ద్వారా కూడా మీరు ఆ పుస్తకాలు తీసుకుంటే అందులో కూడా కొంత భాగమే ఉంటుంది. పూర్తిగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం నా ద్వారానే విడుదలవుతుంది. అది మాత్రం ప్రామాణికంగా చెప్పగలుగుతాం. ఇంకా ఇప్పుడు రాయించారు, ఆ తర్వాత కూడా ఏం రాయిస్తారు అనేది మాస్టర్ గారికే తెలుసు. చాలా సంతోషం అండి. అంటే ఇంకా ఎన్నో విషయాలు అసలు దీనిలో ఉన్నటువంటి రహస్యాలు మీరు చెప్పాలి. మళ్ళీ ఒకసారి వివరంగా ఒక్కొక్క గురువు గురించి కూడా మనం 7 జంటల గురించి 7 ఎపిసోడ్స్ మినిమం చేయొచ్చు. అఖండ గురుసత్తా అని, అదే అఖండ గురుసత్తా అంటే 7 జంటలు అనమాట. గురువుల యొక్క జంటలు, 7 గురువుల జంటలు, 7 కిరణాలు, అవి 7 రోజులు జ్యోతిష్యరీత్యా ఆదివారం నుంచి శనివారం వరకు. అందుకని జ్యోతిష్యము కరెక్టే, అన్నీ కరెక్టే. మనం ఏ దాంట్లోనైనా పర్ఫెక్ట్ అవ్వాలి. మొట్టమొదట అన్ని కాస్త తెలుసుకుంటే మాత్రం దానివల్ల ఉపయోగం ఉంటుంది. చాలా సంతోషం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మీరు అందించినటువంటి ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గ్రంథాన్ని అందరూ తీసుకోవాలి. దగ్గరగా లేని వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి ఈ గ్రంథాన్ని వారి దాకా చేర్చుకునే మార్గాన్ని ఆలోచించి తీసుకోవాలి. అలాగే దీనిలో ఏదైనా సందేహాలు ఉంటే వారంతా కూడా మిమ్మల్ని సంప్రదించి తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రామకృష్ణ మాస్టర్ గారి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గురువు గారు విశ్వపతి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతోంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగినట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన గర్భగుడిలో పిలిచి ఆ అవకాశం ఇస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం మాకు ఈ రోజున మాస్టర్ గారు కల్పించారు. మరి ఆ గురుగారి పేరు కూడా రామకృష్ణ గారే. అందుకని మరోసారి రామకృష్ణ గారు చాలా సంతోషం. ఇది అఖండ గురుసత్తా సాధనలు మొత్తం అందరి గురువుల గురించి ఏ గురువు ఉన్నా కూడా ఎంత మంచి పని చేస్తున్నారు. నలుగురికి వెళుతుంది. చాలా గురు పరంపరను ముందుకు తీసుకెళ్ళటంలో ఈ పుస్తకానికి సహకరించిన ఆవిడే స్వర్ణలత గారు. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఉదయభాస్కర్ గురువు గారికి నా శతకోటి ప్రణామాలు, పాదాభివందనాలు. శ్రీరామకృష్ణ మాస్టర్ గారికి కూడా కోటి ప్రణామాలు. నా పేరు స్వర్ణ అండి. నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంటాను. ఉదయభాస్కర్ సారి వీడియో యూట్యూబ్లో చూసిన తర్వాత నేను సార్ని కలిసి మళ్ళీ కొద్ది రోజులకే సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తే బాగుండు అని నేను మనసులో అనుకున్న. ఒక 1 వీక్ తర్వాత నా అదృష్టము క్లాసెస్ స్టార్ట్ అయినాయి. నేను రెగ్యులర్గా వచ్చి విని వారు చెప్పింది మొత్తం కాకపోయినా నాకు ఎంత వీలైందో అంత చేసినందుకే నాకు ఈ 8 నెలల్లో చాలా రిజల్ట్ వచ్చింది. ఈ జ్ఞానం అందరికీ అందాలని మాస్టర్ గారు కోరుకున్నారు. ఉదయభాస్కర్ గురువు గారు కూడా వారు ఎంతో ఆర్ద్రతతో అందరూ బాగుపడాలి అని చెప్పిందే మళ్ళీ ఒక తండ్రిలాగా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చెప్తున్నారు. అందరు మంచిగా ఉంటే బాగుండు అని నేను కూడా మాస్టర్ గారి ప్రణాళికల భాగం అవ్వాలి. ఎందుకంటే ఫిజికల్గా నేను ఇక్కడ లేను, సేవ చేసుకోలేను కాబట్టి ఏదైనా నా వల్ల చేయించుకుంటే బాగుండు అని నాకు బలంగా మనసులో ఉండే. ఉదయభాస్కర్ సార్ ఈ గురువులు చెప్పిందంతా ఒక దగ్గర పెట్టి ఆ జ్ఞానం అంతా ఈ పుస్తకంలో పొందుపరిచి పుస్తకం లాగా ప్రింట్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నారో దానికి నా వంతు సహాయ సహకారాలు ఏమేమి అందించాలంటే బాగుంటుంది అనుకున్నారో ఆ అవకాశం నాకు గురువులు ఇచ్చి నా చేత చేయించిండ్రు. ఇది మా అమ్మ నాన్న కోసము వారి పేరు మీద ఆ భాగ్యం నాకు కలగడము నా జన్మల అదృష్టం అండి. మీరు కూడా క్లాసెస్కి రండి, తప్పకుండా రండి. సార్ చాలా బాగా ఓపికతో చెప్తారు. సింపుల్, అసలు ఏ నియమాలు నియష్టలు ఏవీ లేవు. ఇంతకన్నా సులభంగా తరించడానికి ఇంకా వేరే మార్గం ఏముంటుంది. నేను కూడా ధ్యానం చేసి అయినా కూడా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటుండే. నాకైతే నా జీవితంలో కాదు, నా మనస్థితిలో కూడా నిజంగానే సార్ అన్నారు మీరు ఖచ్చితంగా వేస్తే మీకు 4 వారాల్లోనే రిజల్ట్ తెలుస్తుంది అన్నారు.
నాకు నిజంగానే వచ్చిందండి. నేను అతిశయోక్తి చెప్పట్లేదు. నేను సార్తో కూడా ఇవన్నీ ఎక్కువ ఏం చెప్పలేదు. నేను యాక్చువల్గా నేను ఏవేవి కొన్ని వదులుకోవాలి అనుకున్నానో నేను అవి వదులుకోలేనివి కూడా నాకు ఎక్కువ కష్టం కలగకుండానే నెమ్మదిగా చాలా వరకు అయినాయి. ఇంకా నేను గట్టిగా సాధన చేసి అవి కూడా పోతుండే కావచ్చు ఈ పాటికి. నా సాధ్యమైనంత నేను చేసి ఆ ఫలితాన్ని పొందుతున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదువుకొని మీ జన్మలు కూడా చరితార్థం చేసుకోండి. సార్ దగ్గరికి రండి. వారు ఎనీ టైం 1 ఫోన్ కాల్ అవే అంతే అండి. మధ్యలో మీడియేటర్ కూడా ఎవ్వరు ఉన్నారు సార్ దగ్గర. డైరెక్ట్ వారే మాట్లాడతారు. అదొకటి సులభం. సామాన్యులకు అందుబాటులో ఉండే గురువు గారిని నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళినా కానీ సార్కి మనకి మధ్య ఎవ్వరు మధ్యవర్తులు ఉండరు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోమని మీ అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను అండి. జై శ్రీమన్నారాయణ, జై గురుదేవ్. జై గురుదేవ్. నా పేరు బాలరెడ్డి. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం శ్రీరామకృష్ణ గురుదేవులే కారణం. ఎందుకంటే ఆయనతో మనకు ఒక 20 సంవత్సరాలు బాగా అనుబంధం ఉంది గురువుగారితో. ఆ గురువుగారితో ఉంటూ ఇవన్నీ కార్యక్రమాలు మన గాయత్రి పరివారంలో నుంచి కానీ, గాయత్రి యజ్ఞాలు కానీ, మహాలక్ష్మి యజ్ఞాలు కానీ ఇవన్నీ చేస్తూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నాము ఆ పరివారంలో. అలాంటి టైంలో మనకి ఈ ఆదూరు ఉదయభాస్కర్ గారు గురువు గారు మనకి శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర అనేది బుక్ రాయటం జరిగింది. ఇది నాకు అనుకోకుండా ఒకరి ద్వారా ఈ బుక్ నాకు అందింది. అయితే ఈ బుక్ రాసిన గురువు గారిని నేను కలవాలి, అసలు ఆయన ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏంటి, అసలు ఆయన గురించి తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఆ యొక్క ఉత్సాహంతో నేను మల్లికార్జునరావు గారని మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కూడా పరివారంలోనే ఉన్నారు. ఆయన పరివారంలో ఉన్నటువంటి ఆయన కలిస్తే మనం తప్పకుండా కలుద్దామండి అని చెప్పేసి ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇవ్వటం, ఆయనకి ఫోన్ చేసి మాట్లాడటం, రండి సార్ మీరు కలవండి అని గురువులు మమ్మల్ని ఆహ్వానించటం. మేమిద్దరం కలిసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాం, మల్లికార్జునరావు గారు ప్లస్ నేను. అదే టయానికి స్వర్ణ మేడం గారు కూడా ఆ టైంకి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు అదే టయానికి కోఇన్సిడెన్స్గా. అలా ముగ్గురిని ఒకే చోట ఒకే రోజు ఒకే టైంలో ఆ గురుదేవులు ఈ యొక్క గురువుగారిని సోయించారు మాకు. ఆ సోయించి ఇదిగో ఈ బుక్ రాసినటువంటి గురువుగారు ఈయనే ఆదూరు ఉదయభాస్కర్ గారు. ఈయనకి ఎలాంటి శ్రద్ధ ఉందంటే మేము మాటల్లో వర్ణించలేం. గురువుగారి పట్ల శ్రీరామకృష్ణ గురువుగారు అంటే అమితమైన ప్రేమ. 24 గంటలు శ్వాసతో పాటు ఆయన నామాన్నే జపించేటంత తపన ఉంది ఆయనకి. నేను చాలా గమనించి ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ ఆ గురువు యొక్క సేవతోనే భాగ్యం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో గురువుగారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే మల్లికార్జునరావు గారు, నేను, స్వర్ణ మేడం, ఆదూరు ఉదయభాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో గురువుల యొక్క ఆశీర్వాదంలో మేము ఇట్లా పనిచేస్తూ ఉన్నాం. అలా చేస్తూ ఉన్న కార్యక్రమంలో చాలా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మేము చూడటం జరిగింది. క్రియాయోగంలో కానీ ఆయన ఎంత నిష్ఠాపరుడు. గాయత్రి మంత్రంలో 1,000 గాయత్రి చేశారు. అలాగే 1,000 గాయత్రి పూర్ణావతిలో పాల్గొన్నాం, మహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొన్నాం. అలాగే ఈ కోటి దత్త సిద్ధమంగళ స్తోత్రంతో కూడా అది మొన్న ఈ మధ్య జరిగింది విజయవాడలో. ఈ 3 కలిపి ఆవతులు కూడా వేయడం జరిగింది విజయవాడలో. అట్లా మనం కార్యక్రమాల్లో గురువుగారి యొక్క ప్రోద్బలంతో ఆశీర్వాదంతో ఎంతో సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు మేము చాలా సర్వదా కృతజ్ఞం. ఇంకోటి ఏంటంటే గురువుగారిని చెప్పాల్సింది ఆయనలో ఉన్న తపన. అసలు ఈ బుక్ రాసేటప్పుడు నేను చూశాను, ప్రతి బుక్ సంక్షిప్తంగా జీవిత చరిత్ర అంటే ఎక్కువ పేజీలు అక్కర్లేదు, ఆయన గురించి క్లుప్తంగా తెలిస్తే చాలు అన్న సదుద్దేశంతో అసలు గురువుగారు అంటే ఏంటి అనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇదే పుస్తకాలు మొత్తం 32 పుస్తకాలు రాశారు గురువుగారి మీద కానీ, క్రియాయోగం మీద కానీ, అన్నీ గురువుగారు ఆదూరు ఉదయభాస్కర్ గారు. ఈ బుక్ చూసినప్పుడే నేను ఎమ్మటే ఆయనకి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యడం అంటే నేను కనెక్ట్ అవ్వలేదు, ఆ గురువులే మనకి ఆ గురువుగారిని చూపించారు. ఆయన కొంచెం నేను మీకు భౌతికంగా దూరం కావచ్చు, సూక్ష్మంగా మీకు దగ్గరగానే ఉంటాను ఎల్లప్పుడూ. కాబట్టి భౌతికంగా ఈ గురువుగారు మీకు మిమ్మల్ని చూపిస్తున్నాను కాబట్టి నువ్వు ఒకసారి కలిసి ఆయనతో ఉన్న సాన్నిధ్యంలో
కొంచెం మీరు ఆ జ్ఞానాన్ని పొందుతారనే ఉద్దేశంతో ఆ మాస్టర్ గారే కలిపినట్టుగా భావించాం. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి మాకు. కళ్ళలో కనపడి ఫలానా ఫలానా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే అతిశయోక్తిగా ఉంటాయి, లేకపోతే గురువుగారి ముందు మేమేదో గొప్పలు చెప్పినట్టుగా ఉంటాయి. ఒక గురువుగారితో మనం కనెక్ట్ అయ్యాము. అదే గురువుగారు ఈయన మార్గదర్శకంగా చూపించారంటే ఆ గురువుల పట్ల మన ఆదూరి ఉదయ భాస్కర్ గారికి ఎంత శ్రద్ధ భక్తి ఉందంటే మేము కళ్ళారా చూస్తున్నాం ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో. ఎందుకంటే మేము ఫ్యామిలీలో పక్కగా ఉండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తీసుకెళ్ళి రావటం. నన్ను ఒక సారథిలాగా, నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటా. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఇట్లా పరిచయం చేసి ఈ విధంగా ఆయనకు కూడా ప్రతి కార్యక్రమాలకి తోడుగా ఉండే విధంగా మమ్మల్ని గురువుగారే ఆయన దగ్గరికి పంపించి ఈ సేవ చేసేకునే భాగ్యాన్ని మాకు కూడా కల్పించారు ఆ గురువులే. కాబట్టి ఆయన శ్రద్ధాభక్తుల గురించి నేను చెప్పక్కర్లా, ముందు మీకే తెలుస్తుంది. ఆన్లైన్ క్లాసులు చెప్తారండి. ప్రతి క్లాసులో కూడా అసలు మనిషి నిజంగా ఈ జన్మలోనే తరించాలి, ఈ జన్మలోనే ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం, ఉపయోగం లేని సాధనలు చేయకండి. చేసే కొద్దీ మీకు ఎంత దగ్గరగా, ఎంత సూక్ష్మంగా, బాగా మనం అరటిపండు ఒలిచిపెడితే ఎంత ఈజీగా మనం తినగలుగుతామో అంత స్పష్టంగా స్పీచ్ కానీ చెప్పగలుగుతారు. ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఆయన ఆవేదన, ఆయన తపన మనం అర్థం చేసుకొని మనం దాన్ని కనుక మనం కొంచెం ఆ సూక్ష్మాన్ని మనం పట్టుకోగలిగితే క్రియాయోగంలో కానీ మన ఆధ్యాత్మిక విషయాల పురోగతి కానీ ప్రతి ఒక్కరికి అందుతుందండి. మేము అది స్పష్టంగా మేము అనుభవించాం కాబట్టి మేము చెప్తున్నాము. నేను చాలామంది గురువులతోటి, హిమాలయ గురువులతోటి, స్వామీజీలతోటి, మాతాజీలతోటి చాలామందితో తిరిగి ఉన్నా. నా యొక్క పరివారంలో కూడా చాలామంది తెలుసు. నేను అందరితో పాటు పరిచయాలు ఉన్నాయి. అందరి వాళ్ళలాగా నేను ఎంతో అనుకూలంగా పోయే వ్యక్తిని కాబట్టి, నేను అందరిలో చూశాను కాబట్టి, నేను ఆ గురువుగారి యొక్క అసలు నిజంగా ఆ తపన, ఆయన గురువు పట్ల ఎంత తపన ఉందో, మేము ఇంతమంది మాకు గురువులు ఉన్నారు, మాకు ఈ సేవ, మేము భక్తులమే శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా నాకే అర్హత లేదు. ఎందుకంటే మేము అంత సేవ చేయలే, అంత శ్రద్ధ చూపించలే, అంత భక్తి విశ్వాసాలు మేము చూపించలేకపోయాం. ఆయన చూపించినటువంటి డెడికేషన్ కానీ, గురువుల యొక్క పట్ల ఎలా ఉండాలనే ఇది చూసి మేము ఇంకా చాలా ముగ్ధులమయ్యాం. ఆయన పట్ల ఇంకా గౌరవం పెరిగింది మాకు. అలాంటి గురువులు మాకు ఎట్లా అంటే మనం ఇంట్లో ఎలాగ మాట్లాడుకుంటాం ఫ్రెండ్లీగా సరదాగా, అంత ఫ్రీడమ్ ఉంటుంది గురువుగారితోటి. ఎక్కడ కండిషన్స్ ఉండవు. కానీ ప్రతిదీ కూడా ఇలా చేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అది కనుక చేసుకోగలిగితే మన మాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి విషయం ఎలా ఖచ్చితంగా చెప్తారో చేసుకుంటేనే వస్తుంది. మనం నాటుకోండి కోసుకోండి అన్నట్టుగా ప్రతిది కూడా మనం ఏదైనా సాధన చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. సాధన లేకుండా మేము పలానా గురువు యొక్క శిష్యులమని చెప్పుకోవద్దు అని మా మాస్టర్ గారు ఎలా చెప్తారో సేమ్ అలాగే చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ రోజున ఈ పుస్తకమే కాకుండా ఇంకా కొన్ని మధ్యలో చాలా పుస్తకాలు కూడా రాశారు గురువులు. ఇప్పుడు ఈ రోజున సందర్భం ఏంటంటే సమర్థ సద్గురు స్పర్శాధ్యానం, దాన్నే క్రియాయోగంగా మాస్టర్ గారు ఎప్పుడో చెప్పారు. దాన్నే మనం సార్ విపులంగా సంక్షిప్తంగా అసలు మన ఈ 7 చెప్పినటువంటి మన శ్రీరామ్ శర్మాచార్య, మాతా భగవతి కానీ, రమణ మహర్షి, దిల్యలమూడి అమ్మ, రామకృష్ణ పరమహంస, శారదామాత, షిరిడి సాయి, సత్యసాయి గురించి కానీ, ఈ మన మాతా మిర్రా, అరవింద్ కానీ, లాహిరి మహాశయ, యోగానంద, మేడం బ్లావెట్స్కి, సివి, ఈ యొక్క 7 యొక్క సప్తాహం వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన దీనికి సంబంధించి క్రియాయోగానికి సంబంధించి ఎలా చెప్పారు, ఇది మొత్తం ఈ బుక్లో విపులంగా రాశారు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చాలా గొప్పగా రాశారు బుక్. నేను చదివాము ఆల్రెడీ, మాకు ఇది చదివాను కాబట్టి ఇది మాకు అర్థమైంది, మేము చూసాము. ప్రతి ఒక్కరికి చాలా చిన్నపిల్లలు, ఇప్పటికిప్పుడు వచ్చే కొత్తగా ఆధ్యాత్మికంలో వచ్చే వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతుంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంటంటే, నేను ఇది ప్రమోషన్ చేయటానికి చెప్పట్లేదు. గురువు యొక్క శ్రమ, ఆయన యొక్క పడ్డ తపన, ఆయన యొక్క మన గురువుల పట్ల అంకిత భావం అవన్నీ చూసి నేను గురువుగారి గురించి 4 మాటలు చెప్పాలనే సదుద్దేశంతో
నేను ఈ వీడియోలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ని ఆదరించాలని కోరుకుంటున్నాం తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి బుక్స్ చాలా అవసరం మనకి. ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రతి ఒక్కరికి అందితే వారి యొక్క జీవితాలు మారిపోతాయి. అది మేము నమ్మిన వాళ్ళం కాబట్టి ఈ బుక్ ద్వారానే జ్ఞానం పెంచుకుంటాం. జ్ఞానం ద్వారానే మనం ముందు ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. జై గురుదేవ్, జై గురుదేవ్. ఆదూరు ఉదయ్ భాస్కర్ గారికి నమో నమః. శ్రీ గురుదేవులు. జై గురుదేవ్. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇది కూడా క్రియాయోగంలో ఒక భాగంగా గురుదేవులు ఆదూరు ఉదయ్ భాస్కర్ గారు మనకు అందించారండి. మారేళ్ల రామకృష్ణ మాస్టర్ గారు ఈ ప్రపంచానికి అందించినటువంటి మహా అద్భుతమైనటువంటి ఎంతో విజ్ఞానంలో నుంచి ఒక భాగాన్ని ఈ రోజున మన ముందుకు తీసుకొచ్చారు. మీరంతా కూడా దీన్ని మీ దగ్గర దాకా తీసుకుని దీన్ని చదువుతూ ముఖ్యంగా శారీరక, మానసిక, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి తద్వారా ఆధ్యాత్మిక మార్గంలో మీరు మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే నుండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.